శుభ సాయంత్రం. ఈ యొక్క మోటివేషన్ క్లాస్ అనేది ఒక చిన్న సూక్తి, మొక్కై వంగనిది మానై వంగది అంటారు. ఈ సార్ అంటే మోటివేషన్ క్లాసు ఇంతకుముందు పెంటయ్య సార్ యొక్క ఇన్స్టాగ్రామ్లో చూశాను నేను. ఇప్పుడు కాకుండా ఇంతకుముందు కూడా చూశాను చాలాసార్లు. మా పిల్లల దగ్గర ప్యాడ్ల మీద చూశాను. నేను సైతం ఫ్రీ మోటివేషన్ క్లాసెస్ అని సేమ్ ఇలాగనే ఉంటుంది బ్యాక్ సైడు. సార్ ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాడంటే నాకు చాలా ఆనందం అనిపించింది. నిన్న మా సార్ చెప్పాడనమాట. నిన్న అక్కడ వచ్చారు మా దగ్గరికి, బడెంపల్లి దగ్గరికి. ఇట్లా మోటివేషన్ క్లాస్ ఉంటుందంటే సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. రేపు మనం అందరం దిర్శంపల్లికి వెళ్తున్నాం, మోటివేషన్ క్లాస్ ఉంటుందంటే నాకు నేనే అనుకున్నాను. అంటే పిల్లలకు 10th క్లాస్ పిల్లలకి ఇప్పుడు చెప్పాను కదా, మొక్కై వంగంది మానై వంగదని. చిన్నపిల్లలకే మనం స్కూల్ లెవెల్లో వాళ్ళకి ఏ దారిలో పోవాలో, ఎలా ఉండాలో, ఎలా నడుచుకోవాలో మనం చెప్పామనుకో, పెద్దగా అయినాక అందుట్లో కొంతమంది అయినా 100 మందికి చెప్తున్నంటే అందులో ఒక 10 మంది విన్నా కూడా మనం ఈ యొక్క సమాజానికి ఏదో కొంత మేలు చేసిన వాళ్ళం అవుతామని సారు ఏ విధంగా అయితే టార్గెట్ పెట్టుకున్నారో, అదేవిధంగా ఈరోజు ఈ సేవకుమార్ సార్ చెప్పిన క్లాసు పిల్లల్ని ఎంతగానో, ఈవెన్ నన్ను కూడా కొద్దిగా మోటివేషన్ చేసింది. నా వరకు కూడా నేను కూడా గ్రూప్ 1 గ్రూప్ 2 ప్రిపేర్ అవుతున్నాను. ఈ విషయంలో నన్ను కూడా మోటివేషన్ చేసిందంటే పిల్లలకు కూడా ఇంకా చాలా మోటివేషన్ చేసిందని అనుకుంటున్నాను. మా పిల్లలకు కూడా బాగానే చెప్తున్నాం సార్ రోజు. ఇక వాళ్ళు దాని ద్వారా కొన్ని ఎట్లా అంటే ఇప్పుడు సార్ చెప్పినట్లు మేము ఓవరాల్గా చెప్తుంటాం, ఇట్లా వీడియోలు ప్లే చేసి చెప్పలేము కొన్ని. ఇప్పుడు ఈ వీడియోల ద్వారా చెప్పిన దాన్ని పిల్లలు బాగా గ్రహించారు. తల్లిదండ్రులను ఏ విధంగా చూసుకోవాలి, మనం లైఫ్లో ఏ విధంగా ఉండాలి, ఏ తప్పు పనులు చేయొద్దు, ఏవి మంచి ఏవి చెడు అనేది ఇప్పుడు మనకు నీతి పద్యాల్లో మోరల్ వాల్యూస్ ఉంటాయి. ఆ మోరల్ వాల్యూస్లో అవే ఉంటాయన్నమాట. ఏది చెడు ఏది మంచి. చెడు చేయొద్దు అన్నప్పుడు దానికి ఆపోజిట్గా మంచి చేస్తే సరిపోతుంది. కాబట్టి ఇలాంటి ప్రోగ్రాంలు ఇంకా సార్ ఎన్నో నిర్వహించాలనుకుంటున్నారంట. 500 మంది టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి, మాది 5 లక్షల మంది టార్గెట్ పెట్టుకున్నారు కాబట్టి దీన్ని విన్న తర్వాత నేను మా ఊళ్ళో కూడా సార్ని రిక్వెస్ట్ చేసి మా ఊరికి గుండుమా సార్, మా నారాయణపేట డిస్ట్రిక్ట్, అక్కడ కూడా సార్ తీసుకుపోవాలని నేను అనుకుంటున్నాను. సార్ దగ్గర మాట్లాడదాం అనుకుంటున్నాను. దానికి అయ్యే ఖర్చు కూడా నేను కూడా చూసుకుంటానని నేను సార్కు మాటిస్తున్నా. ఎందుకంటే నిజం సార్, మా ఊళ్ళో కూడా నేను ఇలాంటి మాది రామకృష్ణ సేవా సమితి అని ఒకటి ఉంది సార్. మామూలుగా వివేకానంద యొక్క చిన్నప్పటి నుంచి 8th క్లాస్ నుంచి మా అన్న మోటివేషన్తో 8th క్లాస్ నుంచే వివేకానంద స్వామి బుక్కులు చదివాను నేను. ఆయన ఒకటే అంటాడు, మనం లక్ష్యం మామూలుగా ఏదో ఒక టార్గెట్ పెట్టుకోవాలి, అది చేరే వరకు విశ్రమించొద్దు. ఫస్ట్ మీరు చూశారు, ఫస్ట్ వివేకానందదే ప్లే చేశారు సార్ కూడా. అదొకటి మీకు మోటివేషన్. అదొకటి. ఇంకొకటి, మనం గణపతిని పూజిస్తుంటాం. గణపతి ఫస్ట్ వాళ్ళకు ఎవరెవరికి ఒక 2 అన్నదమ్ములు ఉంటారు కదా, వాళ్ళకు ఒక పోటీ పెడతారు. అంటే కొన్ని లోకాలు తిరిగి రావాలని. అసలు గణపతి ఎవరి చుట్టూ తిరిగారు, ప్రదక్షిణ చేశారో తెలుసా మీకు? మనం రోజు అంటే మనం మామూలుగా మామూలుగా ఆధ్యాత్మికంగా చూస్తూనే ఉంటాం. గణపతి దేవునికి ఏ పూజ చేసినా ఆది దేవుడు గణపతికే పూజ చేస్తుంటాం మనం. అందుకోసం మీరు గమనించవలసింది ఒకటే, ఎన్ని లోకాలు తిరిగితే మనకు దేవుడు దర్శనం ఇయ్యడు. మనం దేవతలైన మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు అయినటువంటి తల్లిదండ్రికి ప్రదక్షిణ చేస్తే నువ్వు ఎన్నో లోకాలు తిరిగినట్లు అని చెప్తారు. అందుకోసమే గణపతి దేవుడు ఆది దేవుడు అయిండు. అందుకే తల్లిదండ్రులను మీరు మీ చిన్నప్పటి నుంచి ఎన్నో ఏళ్ళు మీరు పెంచి 9 మాసాలు మోసి మిమ్మల్ని పెంచినటువంటి తల్లిని, మీకోసం గుండెలపై తండ్రిపించుకొని ఎన్నో రోజులుగా మిమ్మల్ని పెంచినటువంటి తండ్రిని మరవకుండా, మరియు అదేవిధంగా వాళ్ళకు మీ స్కూల్ నుంచే ఇప్పటి నుంచే వాళ్ళకు మీకు తోచిన హెల్ప్ చేసుకుంటూ మీరు మంచిగా ఈ ఇటువంటి మోటివేషనల్ క్లాస్ విన్నారు కాబట్టి మీరు తెలుసుకోవాలి. పైరు అన్నాడు సారు. ఆ పైరు ఎలా ఉండాలంటే, చెడు చేయడానికి పైరు మండించొద్దు, అడవిని మండించడానికి కూడా పైరు కావాలి. మామూలుగా ఒక ఇంజన్ మండాలంటే కూడా పైరు కావాలి. అలాంటి ఇంజన్ ముందలు తోలడానికి మీ యొక్క జీవితాన్ని నడిపించడానికి అందరికీ ఉపయోగపడేటట్లు మీ జీవితానికి ఉపయోగపడేటటువంటి పైరుని మండించాలని మీ తల్లిదండ్రులను ఇప్పటి నుంచైనా, కొందరు అన్నారు నేను చాలా మిస్ అవుతుంటి అని ఒక అమ్మాయి అన్నది. ఆ మిస్సింగ్నెస్ అనేది మీకు లేకుండా చేసింది ఇప్పుడు మన ఎవరు పెంటయ్య సారు. అలాగే ఇవి అన్ని దృష్టిలో పెట్టుకొని మీ తల్లిదండ్రుల్ని, మీ యొక్క జీవితానికి మీరే బాధ్యులు. ఎవరు ఏం చేయరు. మేము కూడా రోజు చెప్తూనే ఉంటాం. మేము చెప్పే వరకు చెప్తాం, కానీ రోజు విని మీకు బోరు కొట్టింటుంది. మేము ఇదే విషయాలు చెప్పినా మీకు బోరు కొట్టింటుంది. ఇప్పుడు మీరు వేరే వాళ్ళ ద్వారా ఇలాంటి ఒక సేవారత్న ద్వారా మీరు విన్నారు కాబట్టి మీరు మర్చిపోకుండా మీ తల్లిదండ్రుల్ని, మీ లైఫ్ని మీరే సెట్ చేసుకొని చెడుదారులు పోకుండా మంచి దారిలో వెళ్తూ రోజు మేము చెప్పే పాఠాలు కరెక్ట్ విని మేము చెప్పినవి ఫాలో అవుతూ తల్లిదండ్రులు చెప్పినవి వింటే మీ లైఫ్ మంచిగా ఉంటుంది. మీరు కూడా రేపటి నాటికి ఇలాగా
ఇప్పుడు మామూలుగా ఇప్పుడు సేవారత్న ఈ అన్న ఉన్నాడు కదా సేవాకుమార్ అన్న, అలా అయినా కూడా మీరు ఏదో ఒకటి సాధించినట్లే. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన సార్ వాళ్ళకి అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. మళ్ళీ ఈ సంవత్సరం కాకుండా నెక్స్ట్ సంవత్సరం ఇంకా ముందు కూడా ఇంకా కొన్ని మా పిల్లలకు కూడా మీరు గైడ్లు కానీ అటువంటివి కానీ కొద్దిగా అందిస్తారంటే ఇంకా బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ.